డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించింది. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది. ఇటు 30 రోజులు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎలక్షన్ కమిషన్ 60 రోజుల సమయం కోరింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మాధవి బెంచ్ ధర్మాసనం 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలి అనే నిబంధన ఉందని, కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచి ఎన్నికలకు వెళ్లాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన గోల్డెన్ పీరియడ్ జరుపుకుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళల గురించి కవిత మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీసీలకు మంత్రివర్గంలో చీటివ్వాలని తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు, దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకున్న ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని. బట్ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుగంలా తలపించే విధంగా 18 మాసాల పాలన సాగింది. దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం. నేను 18 మాసాల పీరియడ్ ని గోల్డెన్ పీరియడ్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది. పార్టీ పని అయిపోయింది. 3 మొక్కలాట్లుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది. ఆవిడ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళని కేబినెట్ లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్టుకోవడం ఉద్యమం అని ఏదో మాటలు మాడుతోంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బనకచర్లతో సహా పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చట్టపరంగా బనకచర్లను అడ్డుకుంటామని అన్నారు. ఈ నెల 30న ప్రజాభవన్లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుంధిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు ఎన్డీఎస్ఈఏ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తుందని తెలిపారు. సత్వరమే నాగార్జున సాగర్ లో పూడికతీతకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
1960లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్లో విలువైన భూములను రాయితీ ధరకు తదితర సంస్థలకు కేటాయించిందని మంత్రి వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ 2047 ను ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయర్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి ఆయనకు వివరించారు. పెట్టుబడులు, ఐటీ, $1 ట్రిలియన్ ఎకనామీలో లక్ష్యాల గురించి ఆయనతో చర్చించారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లెయర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్, తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఇరువైపుల ప్రతినిధులు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 తనను ఆకట్టుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన టోనీ బ్లెయర్ మరి ఈ విజన్ కు సహకరిస్తామని కూడా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ కి గురైన వారిలో 618 మంది రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు ఉన్నారు. నాటి విపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో త్వరలో మరికొంతమంది నేతలను సిట్ నోటీసులు ఇవ్వనుంది. 618 మంది స్టేట్మెంట్ సిట్ రికార్డు చేయనుంది. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్ రికార్డు అయింది. మరి విచారణలో మరింత దూకుడు పెంచింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుది కీలక పాత్ర అని ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న శ్రవణ్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వెనక్కి రావడంతో వారిని విచారించింది. దర్యాప్తులో శ్రవణ్ రావుకు, నవీన్ రావుకు మధ్య ఉన్న సంబంధాలను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం అంతా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నవీన్ రావు పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు దర్యాప్తు ఎలాంటి ట్విస్ట్ తీసుకోబోతున్నది ఉత్కంఠగా మారింది. ఫామ్లా ఈ రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జులై 1న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. జూన్ 30 వరకు అరవింద్ కుమార్ లీవ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు అరవింద్ కుమార్. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతోందోనని తీవ్ర ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఆయిల్ పామ్ సాగు జరుగుతుందని అన్నారు హరీష్ రావు. కరువు ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగు అయ్యిందంటే కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ ఆయిల్ ఫామ్ సాగును నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. బీజేపీ దేశంలోని రైతులను చిన్నచూపు చూస్తుందన్న హరీష్ రావు బీజేపీ 3 నల్లా చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుంటుందని అన్నారు. జరిగింది. అయితే సిద్దిపేటలో పెడుతున్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో అన్ని వసతులతో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లాంట్ మన సిద్దిపేట ప్లాంట్. అంటే జీరో టు ఎండ్ ప్రోడక్ట్, ఫ్రూట్ కొనడం నుంచి మొదలుకొని ఆయిల్ తయారు చేయడము, ఆయిల్ను క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో ఈడబుల్ ఆయిల్గా మారుస్తూ ప్యాకింగ్ వరకు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి నీళ్లు ఎక్కువ కావాలి కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి దీనికి నీటిని కూడా కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 కోట్ల లీటర్లను ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి అందజేయడం జరుగుతుంది. రిఫైనరీ మరియు ప్యాకింగ్ యూనిట్ కూడా పెట్టాలి. అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాం, ఫైనాన్షియల్ టైఅప్ కూడా చేశాం, జీవోలో స్పష్టంగా పేర్కొనబడ్డది, దానికి అవసరమైన భూమి కూడా ఇచ్చాం. వెంటనే రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్ కు టెండర్లు పిలిచి
పనులు ప్రారంభించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చించేందుకు సిద్దమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని, రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని తెలిపారు. గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలు, వృద్ధులు, వికలాంగులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టులు కార్డులు పంపించామని తెలిపారు. విజయవాడలో ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2025ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మరోవైపు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మానిటరింగ్, నెట్వర్కింగ్ అవకాశాలను అందిస్తోంది. తమ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు. Advised me not to go to Davos. Reason is very simple. In Davos, all rich people are there. Then you will get pro-rich image. That place is not only rich people, it is a place to meet everybody in one place. In India, all of us has to understand, pre-1991, stable government, single party domination, one word I can say monopoly. At the time, growth rate was only 2%. or maximum 3%. One decision, that is economic reforms. I am proud to say that also as executed by Telugu man P.V. Narasimha Rao. Now we are having an advantage. Narendra Modi ji as Prime Minister. For the last 11 years you are watching. Stable government, respected globally, reasonable, I can say not only reasonable, we are growing very well. Compared to all other countries, India is number 1 in economic growth as on today. This Federation of Indian Chambers of Commerce and Industry. మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస కేసులు వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయం వేళ పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పోరాటాలు వైసీపీకి కొత్త కాదని అన్నారు జగన్. కేసులు, జైళ్లతో కట్టడి చేయలేరని పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబును ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తా ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు, మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు. చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా
మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండో వైపున ఇటువైపున ఈ రోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తా ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు, మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బుచ్చలు విడిగా ఈ రోజు అన్యాయాలే కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, ఇంగ్లీష్ లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు, జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఎన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు, 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది. ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ కు తలెత్తుకుని పోయే పరిస్థితి. ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవానికి రెస్ట్ పీరియడ్ లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు 300 కోట్లు అవుతే 12 నెలలు ఇంటూ 300 3600 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు. ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నిన్న నోటీసులు జారీ చేశారు. కాన్వాయ్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కూటమి సర్కార్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఏం మంచి చేశారో చెప్పాలని అన్నారు. జగన్ 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు ఏడాదిలోనే 1,50,000 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. అని జనాల అభిప్రాయంగా చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకోవాలనుకున్నారు. సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ 100 మంది 3 వెహికల్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది 1000 మంది. 50 పైగా కార్లు వేసుకొని వెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు. జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్లడము తప్పు. ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు. ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తిరుమలరావును అరెస్టు చేసినట్లు టాక్ వినపడుతోంది. కడపలో ప్రధాన నిందితుడు తిరుమలరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గద్వాలలోని ఓ రహస్య ప్రాంతంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలను గద్వాల పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఇప్పటికే పోలీసులు అదుపులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు తల్లి సుజాత, నకేష్, పరశురాం, రాజు పలువురు నిందితులు ఉన్నారు. ఇక తేజేశ్వర్ మర్డర్ అనంతరం నిందితులు లదాఖ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. రాజ్ న్యూస్ కథనాలకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఆవు మెదడును ప్రత్యక్షంగా చూపించి పాఠాలు చెప్పారు సైన్స్ టీచర్. ఈ వ్యవహారంపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనికి స్పందించిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్లాస్ తరగతి గదిలో ఆవు మెదడు ప్రత్యక్షంగా చూయించిన సైన్స్ టీచర్ వ్యవహారం ఇక హిందూవాదులు దానిపై మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ యాలాల మండలం పరిధిలోని జడ్పీహెచ్ఎస్
బాలికల ఉన్నత పాఠశాలలో ఘోరం చోటు చేసుకుంది. స్థానిక సైన్స్ టీచర్ 10వ తరగతి క్లాస్ రూమ్ లోకి ఆవు మెదడును తీసుకుని వచ్చి విద్యార్థులకు బ్రెయిన్ ఇలా ఉంటుందని చూపిస్తూ ఫోటోలు దిగుతూ పోజులిచ్చింది. ఇది గ్రహించిన కొందరు విద్యార్థులు ఆగ్రహించారు. హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని మాదాపూర్, కావూరు హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించడంపై ఆ పార్టీ చీఫ్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. తమకు దేశమే ప్రథమం, కానీ కొందరు వ్యక్తులకు మోదీయే ప్రథమం అంటూ శశి థరూర్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. శశి థరూర్ ఇంగ్లీష్ చాలా ధారాళంగా మాట్లాడతారని, తనకు ఇంగ్లీష్ అంత బాగా రాదని సటైరికల్ కామెంట్స్ చేశారు. ఆయన భాష చాలా బాగుంటుందన్న ఖర్గే అందుకే ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించామని అన్నారు. 26 మంది అమాయకులు మరణించిన పహల్గాం దాడి తర్వాత ప్రతిపక్షాలన్నీ సైన్యానికి అండగా నిలుస్తాయని చెప్పాయని ఖర్గే గుర్తు చేశారు. దేశం ముందు పార్టీ తర్వాత అన్నాం, కానీ కొందరు మోదీ ముందు దేశం తర్వాత అని భావిస్తున్నారని అన్నారు. దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో డీజీసీఏ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన ఎయిర్పోర్టులో డీజీసీఏ నేతృత్వంలోని 2 బృందాలు సోదాలు చేశాయి. భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. అనేక నిర్వహణలో లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. యూపీ ప్రయాగ్రాజ్ లో మరో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లుడు వరుసయ్యే యువకుడితో నవ్వవధువు పరారయ్యింది. పెళ్లైన 3 రోజులకు ప్రియుడు అమ్మంతో పరారయ్యింది. ఫస్ట్ నైట్ రోజు వరుడు నిషాద్ ను కత్తితో బెదిరించింది పెళ్లి కూతురు సితారా. ఫస్ట్ నైట్ రోజు ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తానని బెదిరింపులకు దిగింది. అమ్మన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో నిషాద్ కంగు తిన్నాడు. విషయం బయటకు చెబితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొనసాగుతోంది. యాక్సియం 4 లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ లో మొత్తం 4 వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఇక ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ మిషన్ రేపు సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో అనుసంధానం కానుంది. 28 గంటల తర్వాత ISS తో అనుసంధానం కానుంది. మిషన్ పైలట్ గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తున్నారు. ISS లో శుభాంశు కీలక ప్రయోగాలు చేయనున్నారు. ఇక మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేస్తున్నారు. ఇక మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేయనున్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. 14 రోజుల పాటు ISS లో శుభాంశు శుక్లా గడపనున్నారు. ఇక శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ 550 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ ప్రయోగంతో ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతి రానుంది. గగన్యాన్ ప్రాజెక్టులోనూ శుభాంశు శుక్లా భాగమయ్యారు. बहुत हम जो है सब लोग जा रहे हैं इकोनॉमी जो है हमारे बच्चे मोबाइल और ये सब सक्सेसफुल रहा इसके बहुत ऊपर वाले आंखें नम है आज पूरा भारत वापस लौटने का
భారత్ స్టార్ జావ్లిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఓస్ట్రావా గోల్డెన్ స్పైస్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు. గత వారం ప్యారిస్ డైమండ్ లీగ్ మీట్లో టాప్ లో నిలిచిన నీరజ్ తాజాగా జరిగిన పోటీల్లో జావలిన్ ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 4 రోజుల వ్యవధిలో నీరజ్ రెండో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ 84.12 మీటర్లు, అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లు విసిరి వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజులు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ముడి చమురు ధరలు కిందకు రావడం మన మార్కెట్లకు సానుకూలంగా మారింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభాలతో 82,755 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 200 పాయింట్ల లాభాలతో 25,244 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్.